శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు, నెల్లూరు జిల్లాలో విలీనమైన మొదటిసారిగా గూడూరులో జిల్లా ఎస్పీ పర్యటించారు. పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గూడూరులో రౌడీయిజాన్ని సహించబోమని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గంజాయి రవాణా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గూడూరులోని మన మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మనం సిబ్బంది అందరితో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాళ్ళకి వెల్ఫేర్ సంగతి ఏమేమి ప్రోగ్రామ్స్ అంతా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇది టౌన్ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. మన ఆఫీసర్స్తో ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము. అండ్ గాంజా కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము. సో అటువంటి ముఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము. ఆల్ ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది. మనం రౌడీయిజం అనేది సహించబోము. సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర. సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది. హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ లేన్ డిసిప్లిన్, ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటం, వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా. అండ్ పిఎస్ సిస్టమ్స్లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోడ్ మీద ఉన్న, హైవేస్ మీద ఉన్న డాబాల మీద, టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రకంగా మనం ప్రజలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేట్టుగా అన్ని రకాలుగా మన సిబ్బంది కృషి చేస్తున్నారు. మీ మీడియా సైడ్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి తెలియజేస్తూ ఉండండి. అండ్ ప్రజల నుండి కూడా అదే విజ్ఞప్తి. మెయిన్గా సీసీటీవీస్ పెట్టుకోవటము అది చాలా ఇంపార్టెంట్. అందరికీ పబ్లిక్ సేఫ్టీ పరంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా సీసీటీవీలు పెట్టుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మనం కూడా ఇక్కడ స్టేషన్స్ పరిధిలో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి చేయడం జరుగుతుంది. ఖాళీ స్థలాల్లో, ఊళ్ళ చివరిలో అట్లాగా ఎక్కువగా ఎన్ని గ్యాంబ్లింగ్ కానీ ఆర్ ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా మనకి డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా తెలుస్తుంది. సో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మీద దృష్టి పెడతాము. అలానే టెక్నికల్ కేపబిలిటీస్ యూజ్ చేసి సీసీటీవీస్ అండ్ డ్రోన్స్ ఇవి యూజ్ చేసి మనం నిరంతరం నిఘా పెడతాము. థ్యాంక్ యూ.